ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మన తండ్రి అయిన దేవుడు మనకు ఉచితముగా ధారాళముగా అనుగ్రహించినటువంటి అమూల్యములైన అత్యధికములైనటువంటి వాగ్దానములు ఆయన దైవిక స్వభావములో మనం పాలిభాగస్సులు అవడానికి మాత్రమే కాకుండా లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం నుండి మనల్ని కాపాడుతాయి. అంటే ఏంటండి అని అంటే మీకు ఉదాహరణ చెప్తాను. నేను ఇప్పుడు సాధారణంగా మాట్లాడేటప్పుడు వింటున్న మాట, లోకంలో ఏం తినేటట్లు లేదు, కొనేటట్లు లేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, సంక్షోభంలోకి వెళ్తున్నాము అని. కానీ వాక్యము వాగ్దానము ఏం చెప్తుంది? కరువు దినములలో వారు తృప్తి నొందుతారు అని. దేవుడు తన ఐశ్వర్యములోంచి నీ యొక్క ప్రతి అవసరత తీరుస్తాడు అని. చూడండి, ఆయన కలిగి ఉన్న ఐశ్వర్యములో నుంచి మీ అవసరతలు తీరుస్తాడు అన్నారు. కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులను బట్టి, మీరు కలిగి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, మీరు కలిగి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, మీ శక్తి సామర్థ్యాలను బట్టి కాదు. దేవుని యొక్క ఐశ్వర్యం ఏంటి? భూమియు దాని సమస్తమును కలిగి ఉన్న సమస్తమును ఆయనవి, ఆయనే దానికి వారసుడు, ఆయనే దాని సమస్తము ఆయనవి అని. ఇప్పుడు అది ఆయన ఐశ్వర్యం కనుక నీకున్నటువంటి ప్రతి అవసరతలను ఆయన ఐశ్వర్యములోంచే తీరుస్తాడు. కనుక మీరు అస్థిరమైనటువంటి లోక సంబంధమైనటువంటి పరిస్థితులు కానీ, లోక జ్ఞానమందు నమ్మిక ఉంచి లోకస్తులు వలె తప్పుటడుగులు తప్పుద్రోవలో నడవకుండా, అంటే వారు ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ఉన్నాం కాబట్టి వారు ఏం చేస్తారు? ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్స్ని చెల్లించకపోవడము, తప్పుడు పద్ధతుల్లో డబ్బులు దాచిపెట్టుకోవడం చేస్తారు. మనకి అలాంటి విషయాలు అవసరం లేదు. ఎందుకంటే మన నమ్మకము అస్థిరమైన ఆ ధనము, అస్థిరమైనటువంటి లోక జ్ఞానము, లోక పరిస్థితులు కాదు, కానీ స్థిరముగా మన పక్షమున ఉన్నటువంటి తండ్రి, నిత్యము మనల్ని ప్రేమిస్తున్నటువంటి ప్రభువు, ఎన్నటికీ మనల్ని వీడని ఆయన కృప మన పక్షమున ఉన్నాయి కనుక ఆయనే మనకు కావలసినటువంటి సమస్తమును మనము సంతోషంగా అనుభవించుటకు ధారాళముగా ఖచ్చితముగా అనుగ్రహిస్తారు. ఎందుకంటే క్రీస్తు ప్రభువారి వలన మనము వాగ్దానములకు వారసులము గనుక.